యువజన సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా అతి త్వరలో మెదక్ పార్లమెంటు విజయడంకా మోగిస్తున్నటువంటి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి సార్ గారికి ముందుగా ఈ వేదిక ద్వారా మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న వాస్తవంగా మన మెదక్ జిల్లా ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నాం. మనం అందరం కూడా కేసీఆర్ కి మన జిల్లా మంత్రి హరీష్ రావు గారికి అండగా ఉండి దుబ్బాక ప్రజలు ప్రభాకర్ హాస్పిటల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యకర్త తనే అభ్యర్థిగా భావించి దుబ్బాకలో మనము ప్రభాకరన్ను భారీ మెజార్టీతో గెలిపించి అవతలోని డిపాజిట్లు కూడా గల్లంతి చేసిన ఘనత ఇవాళ దుబ్బాక ప్రజలది, దుబ్బాక యువకులు, ముఖ్యంగా యువకులది. ఆనాడు మనకు వాస్తవంగా మనం హాస్పిటల్లో అన్న బాధలో ఉంటే ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడకుండా ప్రభాకరన్న గెలుపుకు ఏ విధంగా పనిచేస్తారో ఇలా వెంకట్రామరెడ్డి సార్ గెలుపు కూడా అదే విధంగా మనం పనిచేసి మన దుబ్బాక పేరును, మన ప్రభాకరన్న పేరును, మన హరీష్ అన్న పేరును మనం నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్క యువకుని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక అవతల పార్టీల నుంచి నిలబడ్డ అభ్యర్థులు అయితే మనం ఆల్రెడీ చూసినాం. మొన్నటిదాకా మన దగ్గరకు వచ్చిండు, ఏం చేసాం, రోజులు పొద్దున్నేగానే ప్రభాకర్ పైసలు తెస్తే ఆయనేమో జేబులో కత్తెర పెట్టుకుని ఆడికి ఇడికి ఒకటే పనిగా తిరుగు. ఇంకా ఏమైనా చేసి నా దుబ్బాకలా ఏం చేయలే, ఒక రోడ్డు వేయలే, ఏం చేసినా నేనే అన్నాడు. అంత 100 అబద్ధాలు ఆడిన ఎమ్మెల్యే, అసలు వాస్తవంగా గెలిచిన ఎమ్మెల్యే భారతదేశంలో ఉన్నట్టు ఒక గూగుల్లో కానీ ఇంకేంలో కడితే ఒక రఘునందన్ రావే ఉంటాడు. 100 అబద్ధాలు ఆడి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఎవ్వరు ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వాస్తవంగా మనము మొన్న ఎలక్షన్ లో ఏ విధంగా బొందబెట్టినామో మళ్ళా ఆ రఘునందన్ రావును ఇంకొక ఆయన నీలమ్మధు అని వస్తుండు. నీలమ్మధు మొన్నటిదాకా ఆయనే చెప్పిండు, అరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకు రాబాయ్, కాంగ్రెస్ పార్టీ నమ్మకు రాబాయ్ అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కందవ కప్పుకొని ఎంపీగా మన దగ్గరకు వస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని ఎట్లా నమ్ముదాం మనం? వాస్తవమా కదా? మళ్ళీ వెంకట్రామరెడ్డి సార్ పొద్దున్న లేసా జనాల్లో కలెక్టర్ ఉన్నప్పుడు జనాల్లో ఉండే వ్యక్తి, జనాలు 12 గంటల రాత్రి ఫోన్ చేసినా కూడా ఈ ఊర్లకి పని సార్ అంటే కలెక్టర్ గా ఉండి మనకు సేవ చేసినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి సార్. వెంకట్రామరెడ్డి సార్ గురించి అందరికీ తెలుసు. రఘునందన్ రావు లెక్క జూటా మాటలే చెప్పాడు, జూటా మాటలు అబద్ధాలు అసలే రావు వెంకట్రామరెడ్డి సార్. ఏ చెప్తాడో గదే చేస్తాడు. వాస్తవంగా సైలెంట్ గా ఉంటాడు, చేసే పని మాత్రం పక్కా చేస్తాడు వెంకట్రామరెడ్డి సార్. ఆ మాట అయితే రఘునందన్ రావు మాత్రం జూటా మాటలు. ఆ జూటా మాటలు దుబ్బాకలకైతే మనకు బరాబర్ తెలుసు. దయచేసి మనం అందరం కూడా గవర్నమెంట్ మనది లేదని భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు ప్రభాకర్ ఉన్నాడు, మన మాజీ మంత్రి హరీష్ అన్న ఉన్నాడు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా కూడా వాళ్ళందరూ ఉంటారు. దానికి తోడు మన వెంకట్రామరెడ్డి సార్ ఎంపీగా గెలిస్తే ముగ్గురు మనకు అండగా ఉంటారు. ఏ కార్యకర్తకైనా ఆపదకు వచ్చినా కూడా మీరందరూ కూడా ఉంటారని ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి సార్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. దుబ్బాక కాన్స్టిట్యూన్సీ జర పేద కాన్స్టిట్యూన్సీ సార్, మా మీద జర ఎక్కువ కన్ను ఎక్కువ పెట్టుర్రి, మీరు మాకే ఎక్కువ సమయం ఇర్రి. మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కు మీరు ఉంటే, ప్రభాకర్ తోడుగుంటే రెండేట్ల బండిలాగా ప్రయాణం సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంపర్ మెజార్టీ తోటి వెంకట్రామరెడ్డి సార్ ఖచ్చితంగా గెలుస్తాడు. అలా ఎలాంటి డౌట్ లేదు. ఎదుటోళ్ళకి డిపాజిట్ రాకుండా చూసే బాధ్యత మనమందరం కూడా కార్యకర్తలం కంకరబద్దులై పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం తెలియజేస్తున్నాడు.